ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేట్ 31 మే 2025. ఈరోజు ఎస్ఎస్డి టోకన్స్ అయితే ఈవినింగ్ 4:40 PM ఇవ్వడం స్టార్ట్ చేశారు. విష్ణు నివాసం, శ్రీనివాసం కాంప్లెక్స్ అండ్ భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్లేసెస్లో టోకన్స్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే క్రౌడ్ అనేది హెవీగా ఉంది. అందులో మే మంత్ కంప్లీట్ అవుతుంది, అందులో హాలిడేస్ అన్నీ కంప్లీట్ అవుతుంది కాబట్టి రేపటి రోజు దర్శనానికి వెళ్ళాలంటే ముందు రోజు టోకన్స్ అనేవి ఇస్తారు. ఇంకోటి ఏంటంటే రేపు 1వ తేదీ కదా జూను, దానికోసం ఈరోజే టోకన్స్ అనేవి ఇచ్చారు. 1వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకన్లు ఆఫ్టర్నూన్ 12 గంటల నుంచి రాత్రి 10 వరకు ఉండే టోకన్స్, ఆ టైం స్లాట్ టోకన్స్ అనేవి ఇస్తున్నారు. ఈరోజు 31 ఈరోజు ఈవినింగ్ అయితే 4:40కే స్టార్ట్ చేశారు టోకన్స్ ఇవ్వడం అనేది. విష్ణు నివాసం, శ్రీనివాసం అండ్ భూదేవి కాంప్లెక్స్ 3 ప్లేసెస్లలో. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇదైతే విష్ణు నివాసం. ఆధార్ కార్డు సాఫ్ట్ కాపీ లేదంటే ఒరిజినల్ ఐడి ప్రూఫ్ తీసుకొని క్యూ లైన్లో వేచి ఉంటే టోకన్ అవి మనకైతే ఇస్తారు. రేపటి దర్శనానికి వెళ్ళాలంటే ముందు రోజే టోకన్ అయితే తీసుకోవాలి. రేపటి దర్శనానికి ఈరోజు అయితే 12,000 టోకన్లు మాత్రమే ఉన్నాయి. రిమైనింగ్ అన్నీ కంప్లీట్ అయినట్టున్నాయి. ఇవి మనకి ఎక్కడ తెలుసుకుందామంటే తిరుమల.org అండ్ వాట్సాప్లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు డీటెయిల్స్ అనేవి, టోకన్స్ ఎన్ని ఉన్నాయి, బ్యాలెన్స్ అనేది. అండ్ అలాగే ఎవరైతే టోకన్ తీసుకోవాలి, దర్శనానికి వెళ్ళాలి అనుకుంటారో టైం స్లాట్ దర్శనానికి ఎవరైతే దర్శనానికి వస్తారో వాళ్ళందరూ ప్రతి ఒక్కరు క్యూ లైన్లో వేచి టోకన్ తీసుకోవాలి. ఒకరు బయట ఉండి ఒకరు లోపలికి వెళ్తామంటే అలా టోకన్స్ అయితే ఇవ్వరు. ప్రతి ఒక్కరు క్యూ లైన్లో ఉంటేనే వాళ్ళు టోకన్లు అనేవి ఇస్తారు. ఇప్పుడు తెలుగులో టైప్ చేసి పెట్టాను కదా 3 ప్లేసెస్లలో టైమింగ్ ఇదంతా. ఇది ఇంతకుముందు ఏమంటే 6 PM నుంచి 9 PM వరకు ఎప్పుడైనా ఓపెన్ చేసేవాళ్ళు. క్రౌడ్ హెవీగా ఉండడం వల్ల క్యూ లైన్లో ఎప్పుడైనా ఉండండి, వెయిట్ చేసినప్పటి నుంచి ఎప్పుడైనా ఇవ్వచ్చు అనమాట. టైమింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, డిపెండ్స్ ఆన్ క్రౌడ్, సింపుల్గా చెప్పాలి అంటే. సో కాబట్టి ఆఫ్టర్నూన్ 2 నుంచి ఈరోజు జనాలు మాత్రం ఫుల్ క్రౌడ్లో ఉంటున్నారు. అది ఎందుకో తెలియదు. మేబీ స్కూల్స్, కాలేజెస్ అన్నీ ఇంకా ఓపెన్ అవుతుంది కాబట్టి జనాలని తిరుపతికి అయితే వస్తున్నారు. ఎస్ఎస్డి టోకన్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు బై వాక్ అయినా వెళ్ళొచ్చు అండ్ బై బస్సు ఎలా అయినా వెళ్ళొచ్చు అనమాట, వాళ్ళ ఇంట్రెస్ట్ అది. ఓన్లీ శ్రీవారి మెట్టు దర్శనం టోకన్లు ఎక్కడైతే తీసుకుంటారో దివ్య దర్శన్ టోకన్స్ శ్రీవారి మెట్టు మార్గంలో అవి ఎర్లీ మార్నింగ్ 5:40 AM అయితే ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అవి కూడా లిమిటెడ్ టోకన్స్ అయితే ఉంటుంది. ఆ టోకన్స్ మాత్రం తీసుకున్న వాళ్ళు శ్రీవారి మెట్టు ద్వారా వెళ్ళి 1200 స్టెప్స్ దగ్గర అయితే స్కాన్ చేయించుకోవాలి. అక్కడ తీసుకున్న వాళ్ళైతే కంపల్సరీ నడుచుకుంటూనే వెళ్ళాలి శ్రీవారి మెట్టు మార్గం. ఇంకోటి ఏంటి అంటే అలిపిరి మెట్ల మార్గంలో టోకన్స్ అయితే ఇవ్వడం లేదు. మీరు అలిపిరి మెట్లు నడుచుకుంటూ వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు. కొండపైకి వెళ్ళిన తర్వాత సర్వదర్శనం టోకన్ తీసుకుని లోపలికి వెళ్ళాలి. లేదు తిరుపతిలోని 3 ప్లేసెస్లో ఎస్ఎస్డి టోకన్స్ తీసుకొని కావాలంటే టైం స్లాట్ వస్తుంది కదా మీకు, ఆ టైమింగ్ తగ్గట్టు మీరు అలిపిరి మెట్లు నడుచుకుంటూ కొండపైకి అయితే రీచ్ అవ్వచ్చు. అది మీ ఇంట్రెస్ట్, మీ ఇష్టం అనమాట, నడుచుకుంటూ వెళ్ళాలా ఎలా అని. ఎస్ఎస్డి టోకన్స్ తీసుకున్న వాళ్ళు కంపల్సరీ నడుచుకుంటూ వెళ్ళాలి అని రూల్ అయితే లేదు. బస్సులో కూడా వెళ్ళొచ్చు, కార్స్లో కూడా వెళ్ళొచ్చు, అది మీ ఇంట్రెస్ట్. ఇంకోటి ఏంటంటే అలిపిరి స్టెప్స్ మార్గంలో అయితే ప్రజెంట్ టోకన్స్ అనేది ఇవ్వడం లేదు. ఓన్లీ శ్రీవారి మెట్టు మార్గంలోనే టోకన్స్ అనేది ఇస్తున్నారు. కాబట్టి మీరు ప్లాన్ చేసుకొని వెళ్ళండి, మంచిగా దర్శనం అయితే చేసుకోండి. మీకు వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది చూడండి, దీంట్లో హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు. అన్ని లాంగ్వేజెస్ అయితే ఉంటుంది. టోకన్స్ అనేవి ఇంకా ఎన్ని బ్యాలెన్స్ ఉన్నాయి మనకు వాట్సాప్లోనే కనిపిస్తుంది. అది ఏపీ గవర్నమెంట్ వాళ్ళైతే రన్ చేస్తున్నారు. ఇంతకుముందు నెంబర్ కనిపించింది కదా స్క్రీన్ మీద, ఆ నెంబర్ అయితే ట్రై చేయండి వాట్సాప్లో. ప్రజెంట్ ఏపీ గవర్నమెంట్ వాళ్ళు అయితే రన్ చేస్తున్నారు. ఎస్ఎస్డి టోకన్స్ దొరకలేదు, కంప్లీట్ అయిపోయింది అనిపిస్తే ఇంకా చేసేది ఏమీ లేదండి. మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు వెయిట్ చేయాలి. లేకుంటే మాకు టైం లేదు, మేము తొందరగా దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే కొండపైకి అయితే వెళ్ళొచ్చు. కొండపైకి వెళ్ళిన తర్వాత సర్వదర్శనం కంపార్ట్మెంట్, సర్వదర్శనం క్యూ లైన్స్ అనేవి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. అక్కడ టైం సర్వదర్శనం టోకన్ తీసుకొని క్యూలో కంపార్ట్మెంట్లో అయితే వేస్తారు. అక్కడ మనకి రీఎంట్రీ ఆప్షన్ కూడా ఉంటుంది. మనం కంపార్ట్మెంట్లో అంతసేపు వెయిట్ చేయలేము, బయటికి వెళ్తాము, లోకల్ టెంపుల్స్ తిరుగుతాము అంటే వెళ్ళి మీరు ట్రై చేసి తిరగచ్చు అనమాట. లోకల్ టెంపుల్స్ అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళని ఎగ్జాక్ట్ డీటెయిల్స్ కూడా అడగండి కావాలంటే. సర్వదర్శనం అయితే అలా తీసుకోవాలన్నమాట టోకన్స్ అనేవి. తిరుపతిలో అయితే సర్వదర్శనం టోకన్స్ అయితే ఇవ్వరు, ఓన్లీ సర్వదర్శనం టోకన్లు అయితే కొండపైన ఇస్తారు. తిరుపతిలో ఏం టోకన్స్ ఇస్తారంటే ఎస్ఎస్డి టోకన్స్ మాత్రమే ఇస్తారు 3 ప్లేసెస్లో, విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్.
ఈ ఎస్ఎస్డి టోకన్స్ అయితే అంతే అండి. రేపు దర్శనానికి వెళ్ళాలంటే ముందు రోజు టోకెన్ వేసుకోవాలి. 1వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకన్లు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉండే టైం స్లాట్ దర్శనం టోకన్లు అయితే 31వ తేదీ ఈ రోజే ఇచ్చారు. అది కూడా 4:40 PM నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు. టోకన్స్ అనేవి ఫాస్ట్గా అవుతున్నాయి. ఈ స్టేటస్ అనేది వాట్సాప్లో కూడా చెక్ చేసుకోవచ్చు మనం. వన్స్ తిరుపతి టోకన్స్ తీసుకున్నాక దర్శనానికి అయితే వెళ్తారు. దర్శనం కంప్లీట్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తుంటే తిరుమలలోనే మనకి చాలా లోకల్ టెంపుల్స్ అయితే ఉన్నాయి. పాప వినాశనం, ఆకాశగంగ, జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ ఆ తర్వాత శ్రీవారి పాదాలు, ఇలా చాలా అయితే ఉన్నాయి. ఇప్పుడు కోనేరు దగ్గర మీకు కనిపిస్తుంది కదా, అది వరాహస్వామి దేవాలయం అనమాట. వీలైతే దర్శించుకోవడానికి ట్రై చేయండి. కోనేరు పక్కనే ఉంటుంది. సమ్మర్ హాలిడేస్ కాబట్టి క్రౌడ్ ఏ టెంపుల్కి వెళ్ళినా మామూలుగానే ఉండదు, హెవీగానే ఉంటుంది. అండ్ మీకు దగ్గరలోనే ఈ వరాహస్వామి టెంపుల్కి నియర్లోనే అక్కడ వెంగబాంబ అన్నసత్రం అయితే ఉంటుంది. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది వెంగబాంబ అన్నసత్రం అనమాట. వీలైతే ట్రై చేయండి తినడానికి అండ్ ప్రసాదం స్వీకరించడానికి. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ప్రసాదం అనేది. ఈ వెంగబాంబ అన్నసత్రం కూడా మార్నింగ్ 8:30 AM ఓపెన్ చేస్తారు అండ్ 10:30 AM ఆఫ్టర్నూన్ లంచ్కి ఓపెన్ చేస్తారు. అలాగే ఈవినింగ్ 5 కూడా ఓపెన్ చేస్తారు. వీలైతే ట్రై చేయండి. అండ్ తిరుమల టెంపుల్స్ అన్ని కవర్ చేసిన తర్వాత తిరుపతిలో లోకల్ టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయి. కపిలతీర్థం ఇస్కాన్ టెంపుల్, గోవిందరాజస్వామి టెంపుల్ అండ్ తిరుచానూరు అమ్మవారు, శ్రీనివాస మంగాపురం, ఇలా గోవిందరాజస్వామి, తాతయ్యగొండ గంగమ్మ తల్లి టెంపుల్, ఇలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఐ హోప్ మీరు అందరి ఆల్రెడీ విజిట్ చేసే ఉంటారనుకుంటున్నాను తిరుపతిలో లోకల్ టెంపుల్స్ అండ్ తిరుమలలో లోకల్ టెంపుల్స్. తిరుమలలో లోకల్ టెంపుల్స్ అయితే జపాలి మాత్రం సూపర్ ఉంటుంది అండ్ చాలా పవర్ఫుల్ అనమాట దేవుడు అయితే. అలాగే పాప వినాశనం కూడా వీలైతే ట్రై చేయండి. ఇప్పుడు కనిపిస్తుంది కదా, జపాలి ఆంజనేయ స్వామి బాగా ఫేమస్ అనమాట. ఇప్పుడు చూడండి చాలామంది అయితే ఉన్నారు. ఇక్కడేమంటే రోడ్ అనేది కొంచెం బయటికే ఉంటుంది. అక్కడ నుంచి నడుచుకుంటూ అయితే రావాలి జపాలికి. వచ్చి ఇక్కడ మొక్కులు అయితే తీర్చుకుంటూ ఉంటారు. ఎవరి ఇంట్రెస్ట్